సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. చినాబ్ వంతెన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజనీర్ 17 ఏళ్ల పాటు సేవలందించారు. అసలు ఎవరి మాధవీలత తెలుసుకునే విషయంపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెన ప్రారంభోత్సవం జరిగింది. తెలుగు మహిళ గాలి మాధవీలత ఈ ప్రాజెక్ట్ లో 17 ఏళ్ల పాటు కన్సల్టెంట్ గా పనిచేయటం గొప్ప విషయం. ఆమె రాక్ మెకానిక్స్ లో నిపుణురాలు. కొండలు, రాళ్ల స్వభావంపై పరిశోధనలు కూడా చేశారు. 100 ఏళ్ల కల నెరవేరిందని, ఈ ప్రాజెక్ట్ లో భాగం కావటం గర్వంగా ఉందంటున్నారామె. ఈ వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాలను కలిపే ఈ వంతెన నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ఇంజనీర్ల ప్రతిభ కూడా కీలకం. ఈ ఇంజనీర్ల బృందంలో తెలుగు మహిళ గాలి మాధవీలత పాత్ర కూడా ఉంది. ఆమె గత 17 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు కోసం అంకితమయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మాధవి చిన్నప్పటి నుంచి చదువులో రాణించారు. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల బీటెక్ సివిల్ చేయాల్సొచ్చింది. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన మాధవి కాలేజీలో ప్రొఫెసర్ల ప్రోత్సాహంతో రీసెర్చ్ వైపు అడుగులు వేశారు. అనంతరం మాధవి బీటెక్ పూర్తి చేశారు. అలా రీసెర్చ్ వైపు కొనసాగిన ప్రయాణంలో ఐఐటి మద్రాస్ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. పీహెచ్డీ తర్వాత ఏడాది పాటు ఐఐటి గౌహతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహించారు. అనంతరం 2003లో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో జియో టెక్నికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ గా 2 years పనిచేశారు. అక్కడి నుంచి చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో చేరారు. మాధవి గత 17 ఏళ్లుగా ఈ చినాబ్ ప్రాజెక్ట్ కు కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. రాక్ మెకానిక్స్ పై చాలా పట్టుంది ఈమెకు. అందుకే చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో అక్కడ ఉన్న శిలలు, వాటి బరువు, గట్టిదనంపై ఆమె చాలా పరిశోధనలు చేశారు. ఇలా సుదీర్ఘంగా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారామె. తనకు చినాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్ట్ లో పనిచేసే అవకాశం రావటం చాలా గొప్ప విషయమని మాధవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చాలా కష్టమని, 2 కొండల్ని కలుపుతూ వంతెన నిర్మాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. బ్రిడ్జ్ నిర్మించే ప్రాంతంలో కొండలు, రాళ్లు, భూమి గురించి కూడా పూర్తిగా అవగాహన ఉండాలి, తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాజెక్ట్ లో చేరిన సమయంలో ఆ ప్రాంతం గురించి తెలుసుకోవటానికి తన బృందంతో కలిసి ఫస్ట్ టైం చినాబ్ నదిపై బోట్లో ప్రయాణించానని కూడా గుర్తు చేసుకున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసిన ప్రాంతంపై అధ్యయనం చేశామని, కొండలు కూడా ఎక్కామన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ఇబ్బంది లేకుండా కొండ చర్యలు విరుగుపడే ప్రమాదాన్ని తగ్గించేలా ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఉంటుందన్నారు. అక్కడి పరిస్థితులకు తగిన విధంగా ఎప్పటికప్పుడు తమ ఆలోచనలు మార్చుకున్నామన్నారు. మొత్తానికి 100 ఏళ్ల కల నెరవేర్చామని, దేశం గర్వించదగ్గ ఈ ప్రాజెక్ట్ లో తను కూడా భాగం కావటం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, చాలా గర్వంగా ఉందని అంటున్నారు. అంతేకాదు 2021లో మాధవికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేడుకల్లో భాగంగా IISc ప్రకటించిన 75 మంది స్టెమ్ మహిళా నిపుణుల జాబితాలో చోటు దక్కింది. చినాబ్ వంతెన నమూనా, దాని నిర్మాణ శైలి చాలా భిన్నంగా ఉంటాయి. వాస్తవానికి 137 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి రూలింగ్ లోనే ఈ రైల్వే లైన్ ఆలోచన తెరపైకొచ్చింది. 2002లో నిర్మాణ పనులు ప్రారంభించగా మొత్తానికి 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ గా చినాబ్ ఉక్కు వంతెనకు గుర్తింపు ఉంది. ఈ బ్రిడ్జ్ ఎత్తు ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఉపయోగించిన ఐరన్ దాదాపు 4 ఈఫిల్ టవర్స్ నిర్మాణానికి ఉపయోగించిన ఉక్కుతో ఈక్వల్ అంట. అలాగే దాదాపు 120 ఏళ్లు బలంగా ఉండేలా ఈ వంతెన నిర్మాణం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ నిర్మాణంలో మన తెలుగు మహిళ మాధవి గారి కృషి అభినందనీయం. మరి ఆమె నైపుణ్యం, పనితీరు పట్ల మీరేమంటున్నారో కామెంట్ చేయండి.
సహజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి